తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మహబూబ్ నగర్ లో నిర్వహిస్తున్న రైతు సదస్సు కీలక ప్రకటనకు వేదిక కానుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రెండో పంట కాలం నుంచి ఎకరానికి 7,500 చొప్పున పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి పండుగ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై ఇవాళ మహబూబ్ నగర్ రైతు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశాలున్నాయి. గతంలో ఎకరానికి 5,000 చొప్పున ఉన్న పెట్టుబడి సాయాన్ని 7,500కు పెంచి రైతు భరోసా పేరిట అందజేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఈ పథకాన్ని ప్రారంభించకపోవడంతో పెట్టుబడి సాయం పెంపు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. పాలమూరు రైతు సదస్సులో ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక అసెంబ్లీలో చర్చించిన తర్వాత మార్గదర్శకాలు ఖరారు చేసి రైతు భరోసా ప్రారంభిస్తామని ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు రైతు రుణమాఫీ కింద 2 లక్షల వరకు బకాయిలు ఉన్న రైతులకు రుణ విముక్తి కలిగించి చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఇవాళ సీఎం సభతో 3 రోజుల రైతు సదస్సు ముగియనుంది. బహిరంగ సభలో ప్రసంగించేందుకు ముందు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. 1,00,000 మంది రైతులతో నిర్వహించే ఈ సభకు అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి రైతులు సభకు తరలి వస్తుండటంతో పోలీస్ శాఖ 2,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. సీఎం రేవంత్ పర్యటనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ బస్వరాజు అందిస్తారు. రాష్ట్రంలో ప్రజాపాలన కొలువుదీరి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాల పేరుతో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుతుంది. అయితే 3 రోజుల పాటు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో గల అమిస్తాపూర్ వద్ద ఇక్కడ రైతు పండుగను ఏర్పాటు చేశారు. రైతు పండుగలో రైతులకు ముఖ్యంగా పెద్ద ఎత్తున ఆధునిక వ్యవసాయ పద్ధతులు, అదేవిధంగా లాభసాటి వ్యవసాయంపై అనేక రకాలైనటువంటి ప్రదర్శనలు ఇక్కడ నిర్వహించారు. అయితే ఇక్కడ ప్రారంభమైన రైతు పండుగ తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజా నరసింహ ప్రారంభించడం జరిగింది. అయితే నిన్న కూడా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు వచ్చి రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. అయితే ఇవాళ 3వ రోజు చివరి రోజు అయిన ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. దాదాపు 2 లక్షల మంది ఇక్కడికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. రైతు పండుగ చివరి రోజు అయిన ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభకు వచ్చేసి రైతాంగం గురించి మాట్లాడనున్నారు. పలు అంశాలను పలు కీలకమైన ప్రకటనలు కూడా చేయనున్నారు. ఇది ఏదైతే చాలా కాలం నుంచి రైతాంగం ఎదురు చూస్తున్న రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలు కూడా కావచ్చు, అంటే రైతులకు శుభవార్తలు చెప్పేందుకు రేవంత్ రెడ్డి సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది. అయితే 3 రోజుల పాటు కొనసాగిన రైతు పండుగల సందర్భంగా 155 స్టాల్స్ ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ స్టాల్స్ ద్వారా పలు ప్రదర్శనలు ఇచ్చే, అదేవిధంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి వ్యవసాయం ఏ విధంగా ఉండాలి అనే విధంగా రైతులను అవగాహన కల్పించారు. ప్రతిరోజు దాదాపు 5,000 మంది రైతులు ఇక్కడికి వచ్చి ప్రదర్శనలు తిలకించారు. మొదటి రోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి రైతులు వచ్చారు. అయితే నిన్న 2వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పెద్ద ఎత్తున రైతులు ఇక్కడికి తరలి వచ్చి ఈ అవగాహన సదస్సులో పాల్గొనడం జరిగింది. అయితే ఇవాళ 3వ రోజు కూడా రైతులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నిజామాబాద్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, అదేవిధంగా ఖమ్మం జిల్లాల నుంచి కూడా ఇక్కడ రైతులు వచ్చేందుకు అంటే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ సభకు దాదాపు 2 లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నందున పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కాలంలోనే రైతుల కోసం వినియోగించిన 54,280 కోట్ల రూపాయలు ఏదైతే రైతాంగం కోసం ఖర్చు పెట్టాదో ఈ ఖర్చు పెట్టిన విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారు. అయితే ఏ రంగాల్లో ఎంత మనకు రైతులకు ఖర్చు పెట్టిన అంశాలను పరిశీలించినట్లయితే రుణమాఫీ చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఉంది. రుణమాఫీ కోసం 22,22,067 మంది రైతులకు రుణమాఫీ చేశారు. 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. అదేవిధంగా పెట్టుబడి సాయం కింద 7,600
2,25,000 కోట్ల రూపాయలు, విద్యుత్ ఉచిత విద్యుత్ కోసం 10,444 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఏదైతే వరి ధాన్యం కొనుగోలు కోసం 10,547 కోట్ల రూపాయలు, రైతు బీమా కోసం 1,433 కోట్ల రూపాయలు, అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు వరదలకు ఎకరాకి 10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ విధంగా మొత్తం 54,280 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ విధంగా ప్రత్యేకంగా వీటి గురించి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించనున్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో రైతు భరోసా, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా గురించి కూడా చాలా కీలకమైన నిర్ణయం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారు. ఏర్పాట్ల గురించి మనం మరోసారి తీసుకున్నట్లయితే ఇక్కడ భారీ ఎత్తున పోలీసులు ఇక్కడ భద్రతా చర్యలను చేపడుతున్నారు. దాదాపు 2,000 మంది పోలీసులతో భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఏదైతే హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర, గద్వాల్ అట్లాంటి ప్రాంతాల నుంచి వచ్చే వారికి పార్కింగ్ 1 ఏదైతే కలెక్టరేట్ దగ్గర ఉండే పార్కింగ్ లో ఏర్పాటు చేశారు. మిగతా వారికి భూత్పూర్ దగ్గర పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఈ సాయంత్రం 5 గంటలకు సీఎం సభ ప్రారంభం అవుతుంది. అయితే సీఎం ఈ సభ కోసం 3 గంటలకు హైదరాబాద్ లో హెలికాప్టర్ ద్వారా వచ్చి 3:30కు అమిత్సాపూర్ చేరుకుంటారు. 3:30 నుంచి 4:15 వరకు ఇక్కడ ఏదైతే ప్రదర్శనశాల ఏర్పాటు చేశారో రైతులతో కలిసి ప్రదర్శన తిలకించనున్నారు. అయితే 4:30 నుంచి 6 గంటల వరకు ఇక్కడ భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 6 గంటల తర్వాత సభ ముగిసిన అనంతరం ఇక్కడ నుంచి రోడ్డు మార్గాన మళ్ళీ హైదరాబాద్ వెళ్లనున్నారు. విడుదల సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.